It's a great joy to join with you for this hour to speak of the faithfulness of God and faithfulness, how God is seeking for a man. దేవుని యొక్క నమ్మకత్వం గురించి మరియు నమ్మకం కలిగినటువంటి ఒక వ్యక్తి కొరకు దేవుడు ఏ రీతిగా వెదకుతున్నాడనే విషయాలను మీతో పంచుకుంటూ ఈ రీతిగా బైబిల్ పఠనం కలిగి ఉండేందుకు నాకు ఇచ్చినట్టుగా దొరికిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. God willing, we'll have 2 sessions today and next Monday. దేవుని చిత్తం అయితే ఈ యొక్క భాగమునకు సంబంధించి మనం 2 భాగాలు కలిగి ఉంటాం. ఈ రోజు ఒక భాగము, వచ్చే సోమవారం మరొక భాగము. The Bible says Jesus Christ is a faithful God. బైబిల్ గ్రంథం చెప్తూ ఉంటున్నది యేసు క్రీస్తు ప్రభువారు నమ్మకమైనటువంటి దేవుడు. In Psalm 104 verse 1, you can read directly Telugu, then I will not read in English, but you have to read in Telugu so that you may save the time. సమయము మనము కాపాడినట్లు తెలుగులో మాత్రం చదువుకుంటాం. కీర్తనలో 104 మొదటి చరణము, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, యెహోవా నా దేవా నీవు అధిక ఘనత వహించిన వాడవు, నీవు మహాత్యమును ప్రభావమును ధరించి ఉన్నావు. So he is a great God in the faithfulness. He is a great God in what is great. That's what we are going to see. ఆయన యొక్క నమ్మకత్వం ఎంతో గొప్పది మరియు ఆయన యొక్క మహాత్యం ప్రభావం అనగా ఆ గొప్పతనము దేనికి సంబంధించిందో మనం చూడబోతూ ఉంటున్నాం. We read in book of Lamentation chapter 3 verse 23. విలాప వాక్యములు 3వ అధ్యాయం 23వ వచనం. విలాప వాక్యములు 3వ అధ్యాయం 23వ వచనం, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. In English it says very clearly, great is thy faithfulness. ఇంగ్లీష్ భాషలో ఈ రీతిగా ఉన్నది, నీ యొక్క నమ్మకత్వము ఎంతో గొప్పది. So that great faithful God is expecting the followers of the Lord Jesus Christ. Maybe we are called as disciples, apostles, or maybe believers, whatever it may be. ఆ గొప్ప నమ్మదగిన దేవుడైన ప్రభువైన యేసు క్రీస్తు వారు తనను అనుసరించే శిష్యులను లేకపోతే తనను అనుసరించే భక్తులను వ్యక్తులను ఆయన ఈ రీతిగా కోరుతూ ఉంటున్నాడు. Such a faithful God, when he is expecting so much, how much we reflect or how much we act in that word. ఇంత గొప్ప అయిన నమ్మకము కలిగినటువంటి నమ్మదగినటువంటి ఈ దేవుడు ఎటువంటి నమ్మకత్వాన్ని మన నుంచి కోరుతూ ఉంటున్నాడు. We read in 2 Timothy chapter 2 verse 13. 2 తిమోతి 2వ అధ్యాయం 13వ వచనం. 2 తిమోతి 2వ అధ్యాయం 13వ వచనం చదువుకుంటాం. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును, ఆయన తన స్వభావమునకు విరోధంగా ఏదియూ చేయలేడు. So the word of God is making it very clear that God is a faithful God, but who is the man is an unfaithful man. దేవుని యొక్క వాక్యము ఎంతో స్పష్టంగా ఈ మాటను చెబుతూ ఉంటున్నది. ఆ దేవుడు మన దేవుడు, ఆయన నమ్మదగినవాడు, అయితే మనము నమ్మదగని వారు అని చెప్తూ ఉంటుంది. Those who believe on the cross, the death and the burial and the resurrection, God makes them as his own children, that God the same children. ఎవరైతే శిలువందు విశ్వాసం ఉంచుతారో అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మరణము, భూస్థాపన, పునరుత్థానమందు విశ్వాసం ఉంచుతారో అట్టు వారిని ప్రభువారు తన బిడ్డలుగా తీర్చిదిద్దుతూ ఉంటున్నాడు. If we are not born again, we are Uncle, voice break, uncle. When we say that we are not born again or we are not his children, God doesn't expect you to be faithful.
ఒకవేళ మనం ఇంకా మారు మనసు పొందకుండా ఉంటే, ఒకవేళ ఇంకా ఆయన పైన మన విశ్వాసం ఉంచకుండా ఉంటే, మనము నమ్మదగిన వారంగా దేవుడు మనల్ని లెక్కించడు. So this is the message especially for God's children, God's servants, elders, deacons, and especially qualified persons with much burden. I'm sharing this word. ఈ కారణం నుండి ప్రియులారా, ఈ యొక్క సాయంకాల సమయంలో ఈ యొక్క వర్తమానము ప్రత్యేకించి దేవుని బిడ్డలకు, విశ్వాసులకు, బోధకులకు, మేము ప్రభు బిడ్డలమని చెప్పుకునేటువంటి వారికి నేను ఎంతో హృదయ భారం కలిగి ఈ దినం నా యొక్క వాక్యం అందిస్తూ ఉంటున్నాను. When God has exalted us, when God has made by purchasing through his blood as his children, God's greatest expectation in these last days, are you faithful for my calling? ఎంతో గొప్ప క్రయధనము విలువ చెల్లించి తన పరిశుద్ధమైన రక్తమును చెల్లించి మనల్ని విమోచించి రక్షించినటువంటి ఆ దేవుడు ఈ యొక్క అంత్య దినాల్లో మనల్ని అడుగుతూ ఉంటున్నాడు, ఆ నమ్మకత్వం కలిగి నీవు ఉంటూ ఉన్న వాటి విశ్వాసాన్ని నీవు కలిగి ఉంటున్నావు అని మనం ప్రశ్నిస్తూ ఉంటున్నాడు. We read in book of Proverbs chapter 20 verse 6. సామెతలు 20వ అధ్యాయం 6వ వచనం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం. Proverbs chapter 20 verse 6. సామెతలు 20వ అధ్యాయం 6వ వచనం. దయ చూపు వానిని కలుసుకొనుట అనేకులకు తటస్థించును, నమ్ముకొనదగిన వాడు ఎవరికి కనబడును. So the word of God is so clear. Though I am searching, I am not able to find a faithful person in the world. దేవుని యొక్క వాక్యం ఎంతో స్పష్టంగా చెప్తూ ఉంటున్నది, నమ్ముకొనదగిన వ్యక్తి ఈ లోకంలో వెతుకుతున్నప్పుడు నాకు కనుగొనట్టు లేకపోతున్నానని చెప్తూ ఉంటుంది. Also God says, go and search in book of Jeremiah chapter 5 verse 1. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనంలో, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో, అట్టి వ్యక్తి ఒకడు మీకు కనబడేలా అని ఆ యొక్క అటువంటి వ్యక్తిని వెదకుడి కనుగొనుడి అని వాక్యం చెప్తూ ఉంటున్నది. So God's word is so clear. There is no faithfulness. There is no truth. God says, if you find, tell me, I'll forgive him. దేవుని యొక్క వాక్యం ఎంతో స్పష్టంగా చెప్తుంటుంది, ఆ యొక్క విశ్వాస్యత, ఆ యొక్క నమ్మకత్వం, ఆ యొక్క సత్యం అనేది కనుగొనలేని కారణం బట్టి అటువంటి నమ్మకంగా ఉండే వ్యక్తి ఎవరన్నా ఉన్నాడా నాకు చెప్పండి, కనబడి అటు వాడిని నేను క్షమిస్తానని చెప్తూ ఉంటున్నాడు. Also we read in book of Psalm 12 verse 1. కీర్తనలు 12 మొదటి చరణం. కీర్తనలు 12 మొదటి చరణం. యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయిరి. The faithful fall from among the children of man. So that means among the children of God, among the God people, the faithfulness has been fallen and it is a decay. That means God feels very sad, is filled with a sorrow. విశ్వాసులు నరులో ఉండకుండా గతించిపోయిరనగా దేవుని యొక్క బిడ్డలలో, విశ్వాసులలో అటువంటి నమ్మదగిన వారు లేకుండా గతించిపోయిన కారణాన్ని బట్టి దేవుడు ఈ విషయమై ఎంతకన్నా చింతిస్తూ తన హృదయంలో బాధపడుతూ ఉంటున్నాడు. There are many people who are like foundations, very strong in the faith, leading people and understanding the people. They are leading the churches. But Bible says, Psalm 11 verse 3, if the foundations are destroyed, what can the righteous do? The ordinary person, what can he do? కొంతమంది వ్యక్తులు వారి యొక్క విశ్వాస పునాదులు ఎంతో స్థిరంగా బలంగా ఉంటాయి, అట్టి వారు ప్రజలను నడిపించేవారుగా నాయకులుగా ఉంటూ ఉంటారు. అయితే బైబిల్ గ్రంథము కీర్తన 11:3 ఏం చెప్తూ ఉందంటే, అటువంటి పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు అని మాట్లాడుతూ ఉంది. That's why in the New Testament, Matthew Gospel chapter 25 verse 21 and 30. ఈ కారణం బట్టి మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వచనం 30వ వచనం రీతిగా చెప్తూ ఉంటుంది, అతని యజమానుడు బల నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి,
నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను, నీ యజమానుని సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పెను. 30వ So వచనం. this is a word. Yeah, I'll just explain. Hmm. This is a word in the least. He's not asking in a big things. He's asking in the least, if you are faithful, I will make you a great man full of authority. ఇక మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనం అనుసరించి మనం గమనించినట్లయితే ఇదేదో పెద్ద పెద్ద నమ్మకమైన బాధ్యతలు అప్పగించి దానిని కోరుకుంటలేదు కానీ నీకు ఇచ్చిన దాంట్లో చిన్న దానిలో నీవు నమ్మకంగా ఉండినట్లయితే ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి అని చిన్న విషయాల గురించే మాట్లాడుతూ ఉంటున్నాడు. If you read the whole portion of chapter 25 of Matthew Gospel, in verse 30 he says, and cast ye the unprofitable servant into the outer darkness, that shall be weeping and gnashing of the teeth. అదే మత్తయి సువార్త 25వ అధ్యాయం 30వ వచనం చూసినట్లయితే, మరియు పనికి మాలిన దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటి ఉండున నేను. Because in 24-25 this man is unfaithful, not to bring any profit in the faithfulness, what the portion and the responsibility which God gave. So he has been thrown into the darkness. అదే అధ్యాయము 24-25 వచనంలో చదివినట్లయితే ఏదైతే తన యజమానుడు అనగా దేవుడు తనకిచ్చినటువంటి ఆ యొక్క బాధ్యతల్లో పనుల్లో అపనమ్మకముగా ఉన్న కారణం బట్టి 30వ వచనంలో అంటూ ఉన్నాడు, పనికి మాలిన ఈ దాసుని వెలుపలి చీకటిలో పడవేయడం అని చెప్తూ ఉంటున్నాడు. Also we read in book of Luke Gospel chapter 16. అదే రీతిగా మనము లూకా సువార్త 16వ అధ్యాయం చదివినట్లయితే chapter 10 verse 11. 10 and 11. లూకా సువార్త 16వ అధ్యాయం 10-11 వచనాలు. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోను నమ్మకముగా ఉండును, మిక్కిలి కొంచెంలో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోను అన్యాయంగా ఉండును. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉండనేడల సత్యమైన ధనమును ఎవరి మీ వశము చేయను. So when we are not faithful in the least, God cannot bless you, God cannot bring you out, God cannot give you any authority. కనుక ప్రియులారా, మనము కొంచెములో నమ్మకముగా ఉండకపోతే దేవుడు మనకి ఎటువంటి ఆశీర్వాదం గాని ఎటువంటి లాభము గాని చేకూర్చడు. ఆయన మనల్ని అధికంగా ఆశీర్వదించేవాడు కాదు. So nobody will trust the unfaithful people. ఆ రీతిగా అపనమ్మకముగా ఉన్న వారి మీద ఎవరు కూడా నమ్మకం ఉంచరు. So that's why the Lord has burdened. These are the days God is searching for the faithful people. ఈ కారణాన్ని బట్టి ఈ అంత్య దినాలలో నమ్మకమైన వ్యక్తుల కొరకు దేవుడు వెతుకుతూ ఉంటున్నాడు. So as I was reading the word of God, God made a faithful person with a wonderful name which is written in the word of God. ఆ రీతిగా నమ్మకత్వం గురించి, నమ్మకమైన వ్యక్తుల గురించి నేను దేవుని యొక్క వాక్య భాగం చదువుతూ ఉంటున్నప్పుడు దేవుని యొక్క వాక్యంలో నుంచి ఒక అద్భుతమైన పేరును దేవుడు నా యొక్క జ్ఞాపకం తీసుకొచ్చి ఉంటున్నాడు. It's a very challenging name. It is called as an ambassador for Christ. అది ఎంతో సవాలుతో కూడినటువంటి పేరు. అదేమిటంటే దేవుని కొరకు రాయబారులు. So if a person become a great faithful ambassador, God wonderfully uses him for his glory. ఒకవేళ ఒక వ్యక్తి ఆ రీతిగా దేవుని కొరకు ఒక నమ్మకమైన రాయబారిగా మారినట్లయితే అటువంటి వ్యక్తిని దేవుడు ఎంతో అద్భుతమైన రీతిలో వాడుకొనగలడు. So please turn with me to book of Proverbs chapter 13. దయచేసి నాతో పాటు మీరు సామెతల గ్రంథము 13వ అధ్యాయానికి రండి. Verse 17. సామెతలు 13వ అధ్యాయం 17వ వచనం. దుష్టుడైన దూత దుష్టుడైన దూత కీడునకు లోబడును, నమ్మకమైన రాయబారి ఔషధం వంటివాడు. So there is a person who is a wicked messenger. Ambassador means it's a messenger of God. Ambassador means messenger of God.
రాయబారి అనగా అర్థం ఏమిటంటే దేవుని యొక్క సమాచారాన్ని చెప్పేటువంటి లేదా దేవుని యొక్క సమాచారాన్ని తీసుకొచ్చే వ్యక్తిగా ఉంటున్నాడు. So God makes it very clear. There are two types of messengers in this world. ఈ లోకములో రెండు రకములైనటువంటి సందేశమును లేకపోతే ఆ యొక్క వార్తను తెచ్చే వ్యక్తులు ఉంటున్నారని దేనికి వాక్యం చెప్తూ ఉంది. According to this word, a wicked messenger and a faithful ambassador. Ambassador means messenger of God. ఇక్కడ 17వ వచనం అనుసరించి దుష్టుడైన రాయబారి ఉంటున్నాడు మరియు నమ్మకమైన రాయబారి అనే ఇద్దరు రకములైనటువంటి రాయబారులు ఉంటున్నారు. Even in our countries, the ambassadors are appointed. They will go to abroad and they have to tell about their own place. Maybe India means they have to tell about India. They cannot be attracted with the higher lands. ఈ యొక్క దేశాలలో రాయబారుల గురించి మనం గమనించినట్లయితే మన దేశపు రాయబారులు మన దేశంలో వారు నియమిపడి ఇతర దేశాలకు పంపించబడతారు. ఆ ఇతర దేశంలోకి వెళ్ళి వారు తమ స్వంత దేశం గురించి మాట్లాడాలి. వారు ఏమాత్రము ఆ ఇతర దేశముల యొక్క ఆకర్షణల వైపు వారు మళ్ళకూడదు. So they should not be pulled by other nations, but they have to be very clear that they have to tell, if it is India means, they have to tell about the goodness and the work of India and how God blessed the India. వారు ఆ యొక్క వారి దేశాల రాయబారులుగా ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు, ఉదాహరణకు భారతదేశపు రాయబారులుగా ఇతర దేశానికి వెళ్ళినప్పుడు వారు భారతదేశం గురించి మంచిగా మాట్లాడాలి. వారు ఇతర దేశాల గురించి మాట్లాడకూడదు, కానీ ఆ రీతిగా కేవలము తమ స్వంత దేశం గురించి ఆ రీతిగా మంచిగా మాట్లాడుతూ ఉండాలి. So I'm putting it in 3 headlines of this faithfulness regarding this faithful ambassadors. ఈ యొక్క నమ్మకమైన రాయబారి గురించి 3 అంశములు నేను 3 రీతిలుగా మీకు తెలియజేయాలని కోరుతూ ఉన్నాను. If I am not able to cover, I will share the next meeting and I will continue that verdicts. ఈ యొక్క 3 విషయాల గురించి నేను ఈ యొక్క ఉన్న సమయంలో పూర్తిగా చెప్పలేకపోయినట్లయితే వచ్చే మీటింగ్ లో మనం చూసుకుంటాం. The first one, false ambassadors. మొట్టమొదటిది దుష్టుడైన రాయబారి, చెడ్డ రాయబారి. So when you get time, you can read Joshua chapter 9 verse 1 to 23. It is written very clearly, false ambassadors. మీకు సమయం దొరికినప్పుడు ఈ యొక్క వాక్య భాగాన్ని చదవండి. యెహోషువ గ్రంథం 9వ అధ్యాయము మొదటి 23 వచనాలలో చెడ్డ రాయబారి గురించి ఎంతో స్పష్టంగా అక్కడ పేర్కొనబడి ఉన్నది. Particularly verse 4, they just act. In other words, like a drama, they will act as if they are ambassadors. Please read that 4th word, brother. యెహోషువ గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం మనం చూసినట్లయితే వారు కపటోపాయము చేసి రాయబారులు అనగా ఆ యొక్క చెడ్డ రాయబారులు ఆ రీతిగా కపటోపాయములు పన్నేవారుగా ఉంటున్నారు. And secondly, Proverbs chapter 13 verse 17 we read already. రెండవదిగా మనము సామెతలు 13, 17 వచనం చదివించున్నాం. సామెతలు 13, 17 దుష్టుడైన దూత కీడునకు లోబడును. So a true faithful ambassadors the Lord is searching. కనుక ప్రియమైనటువంటి నమ్మకమైన రాయబారి కొరకు దేవుడు వెతుకుతూ ఉంటున్నాడు. And thirdly, we read in Chronicles. మూడవదిగా మనము దినవృత్తాంతంలో చదువుతాము. We read first Chronicles. మొదటి దినవృత్తాంతములు chapter 19. 19వ అధ్యాయం verse 1 to 4. 1 నుంచి 4 వరకు. So these prophets, these ambassadors are called, those who are really faithful ambassadors, they will be mocked, thrown away, and the people will try to kill them. ఇటువంటి నిజమైన నమ్మకమైన రాయబారులను ఇతర దేశస్తులు
వారిని అపహాస్య పాలు చేస్తారు, వారిని అవమానిస్తారు, వారిని కొట్టి మరి వారిని చంపుటకు కూడా ప్రయత్నం చేస్తారు. So if you are a faithful ambassador, don't think everybody will put you, bless you. You have to go through shame and ill treatment, and the people will pull you down. ఒకవేళ నీవు నమ్మకమైన రాయబారిగా ఉన్నట్లయితే అన్ని వేళలా అందరూ నిన్ను దీవిస్తారు, నిన్ను పొగుడుతారు, గొప్ప చేస్తారని అనుకోనవద్దు. నమ్మకమైన రాయబారులు అనేకమైనటువంటి నిందల గుండా, హింసల గుండా, బాధల గుండా వెళ్లాల్సి ఉంటుంది. So if I am not able to cover these things, you can put it in your mind. The first one, Joshua chapter 9, 1-23, they are called false ambassadors. ఈ యొక్క మొదటి అంశము, మొదటి మాట మీరు గుర్తుపెట్టుకోండి. యెహోషువ గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం నుంచి 23వ వచనంలో ఉన్నటువంటి భాగము, వారు కపటోపాయములు పన్నేటువంటి రాయబారులు. Secondly, the true ambassadors. రెండవది నమ్మకమైన రాయబారులు. Thirdly, when you are a true ambassador, you will be put into shame and ill treatment. That is the word we read in Chronicles chapter 19. మూడవ విషయము, మొదటి దినవృత్తాంతంలో 19వ అధ్యాయంలో మనం మొదటి 4వ వచనం చదివించినాము. నీవు నమ్మకమైన రాయబారిగా ఉన్నట్లయితే నీవు నిందకుండా, హింసకుండా, అవమానం గుండా వెళ్ళవలసి ఉంటుంది. So now first thought I want to put, a true faithful ambassador. మొదటి అంశంగా మనం చూడబోయేటువంటిది నమ్మకమైన రాయబారి. So what is the character of the true faithful ambassador? నమ్మకమైన రాయబారి కలిగి ఉండవలసిన లక్షణం ఏమిటి? In Tamil Bible it is called a faithful ambassador is aushadamu, is a medicine. తెలుగులో కూడా అట్లనే ఉన్నది. నమ్మకమైన రాయబారి ఔషధం వంటివాడు. So if you are real faithful ambassador, 100% you will be a healthy person, making the people, giving the health, and as a medicine you will be the person who heal the people. నమ్మకమైన రాయబారి ఔషధం వంటివాడు అనే మాట రాయబడిన మాట ప్రకారము నీవు ఒకవేళ నిజమైన రాయబారిగా, నమ్మకమైన రాయబారిగా ఉన్నట్లయితే నీవు ఒక ఔషధముగా, ఉపయోగకరంగా, ఇతరులకు మేలుకరంగా, ఇతరులకు స్వస్థత తెచ్చేవాడిగా నీవు ఉంటావు. Your presence will bring healthy atmosphere in the personal, family and the church life. సంఘ జీవితంలో, కుటుంబ జీవితంలో మరియు మీ యొక్క స్నేహితుల మధ్యలో నీవు ఉన్నప్పుడు నీ యొక్క ఆ యొక్క ప్రెజెన్స్, నీ యొక్క ఆ యొక్క ఉన్న స్థలము, నీ చుట్టూ అంతా ఒక ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటుంది. If you are not bringing a healthy atmosphere in the church or in the family or individual, that means you are a false messenger, false ambassador. నీ యొక్క కుటుంబంలో గాని, నీ యొక్క సంఘంలో గాని, నీకు స్నేహితుల మధ్యలో గాని అటువంటి ఆరోగ్యకరమైన వర్తమానం, ఆరోగ్యకరమైన వాతావరణం కానీ నీవు తీసుకురాకుండా ఉన్నట్లయితే నీవు ఒక అబద్ధ రాయబారివి, లేదా దుష్ట రాయబారివి, నమ్మకము లేని రాయబారి అని చెప్పుకోవచ్చు. So I just want to put it like this, tablet wise liquid medicine. ఈ రీతిగా ఇంకొక మాటలో చెప్పాలంటే ఆ యొక్క ఔషధములో వంటి ఆ యొక్క ద్రవ రూపకమైనటువంటి ఔషధము. Drava and tablet wise means it is strong. That is how do you call in matra, uncle. Tablet means matra. Yeah, matra. In Tamil they say didamum dravamum. That means it is a strong one. Other one is a liquid one. ఆ యొక్క మాత్ర రూపంలో ఔషధము అది ఎంతో గట్టి, ఎంతో బలమైనటువంటి గుణం కలిగినటువంటిది. ఇంకొకటి ద్రవ రూపకమైనటువంటి ఔషధము. Once I was in the pharmacy section, I was watching how they are preparing the medicine. ఒకసారి ఆ యొక్క మందులు తయారు చేసే యొక్క ఫార్మసీ సెక్షన్ లో నేను వెళ్ళించినాను. When I was working in CMC hospital, I had many opportunities to go and visit them. ఆ యొక్క సిఎంసి ఆ యొక్క హాస్పిటల్ పనిచేస్తున్న సమయంలో అటువంటి విభాగంలోకి వెళ్ళి చూసే అవకాశం నాకు దొరికింది.
because I was working in a bookstall. Many doctors and nurses and pharmacists used to come. నేను అక్కడ ఒక బుక్ స్టాల్ లో పనిచేస్తున్నాను. ఆ సమయంలో అనేక మంది డాక్టర్స్, ఆ యొక్క ఫార్మసిస్టులు, ఆ యొక్క నర్సింగ్ స్టాఫ్ వస్తూ ఉండేవారు. So that's the time to prepare a tablet. They have to break many things which is they are going to use as a combinations, and they have to powder it. The medicine side, it has to lose and it has to come to that strong tablet wise. ఆ రీతిగా ఎంతో బలమైన మందుగా, శక్తిగా పని చేయగలిగినటువంటి ఆ యొక్క మాత్రను తయారు చేయాలంటే వారు ఎన్నో పదార్థాలను విరుగుగొట్టి పౌడర్ గా చేసి వాటిని కరగబెట్టి తిరిగి ఆ మాత్ర రూపంలోనికి వారు తయారు చేస్తూ ఉంటారు. The same way combination for a liquid medicine, it has to go through heat and the cold, and also it has to be crushed in pieces, and they, after making as a powder, they will make it liquid by using other combinations. అదే రీతిగా ద్రవరూపకమైనటువంటి మందు తయారు చేయాలంటే వారు అనేక పదార్థములను దంచి నలుగుగొట్టి వాటి నుంచి పౌడర్ ను తయారు చేసి తిరిగి ఆ యొక్క పౌడర్ ను ద్రవ రూపంలో తయారు చేస్తూ ఆ రీతిగా అనేక రకమైనటువంటి పద్ధతుల ద్వారా వారు ఆ యొక్క ద్రవ రూపకమైన మందు తయారు చేస్తూ ఉంటారు. So if you want to become a real medicine, if you want to be called as a real medicine, that is an ambassador, unless you are crushed, unless you are broken, unless you are made pieces, unless you are made as powder, you cannot become a tablet. కనుక ఆ రీతిగా నీవు ఆ యొక్క ఔషధముగా తయారవ్వాలని కోరినట్లయితే విరుగుగొట్టబడకుండా, నలుగుగొట్టబడకుండా, ఆ రీతిగా మెత్తన చేయబడకుండా ఆ యొక్క ఉపయోగపడే ఔషధంగా నీవు ఏమాత్రము తయారు కాలేవు. Many people want to become a medicine, many people want to become an ambassador, but they don't want to be broken. When God convicts them, they don't want to humble themselves. How can they be called as an ambassador? అనేక మంది రాయబారులు కావాలని కోరుతూ ఉంటారు, అనేక మంది ఔషధం వల్లే ఉండాలని కోరుతూ ఉంటారు. అయితే దేవుడు వారిని సంధించినప్పుడు వారు ఏమాత్రం విరుగుగొట్టబడడానికి కానీ, నల్లగొట్టబడడానికి కానీ, ఆ రీతిగా అనేక రకమైన పద్ధతుల ద్వారా తమను తాము విరగొట్టుకునే స్థాయికి గాని వారు వెళ్ళటకు వారికి ఏమాత్రం ఇష్టం ఉండదు. Of course, after salvation, we have a desire that we want to become a faithful person. రక్షణ పొందిన తర్వాత ఎంతో నమ్మకమైన వ్యక్తిగా ఉండాలనే కోరిక ప్రతి ఒక్కరం కలిగి ఉంటాం. What a shame, what a thing which we have to put down our heads because we are not faithful. Why? Because we don't want to be broken down. అయితే ఎంతో దుఃఖకరమైన, ఎంతో విచారకరమైన, ఎంతో సిగ్గుకరమైన విషయం ఏమిటంటే ఆ రీతిగా మనల్ని మనం తగ్గించుకుంటూ విరగొట్టబట్టకు, నల్లగొట్టబట్టకు మనం ఏమాత్రము ఇష్టం లేని వారంగా ఉంటాం. When God points out our folly, our sin, we are not able to faithfully confess. But according to 1 John 1:9, that God, when you really confess, is a faithful God to forgive us. అనేక సార్లు దేవుడు మన పతనావస్థను చూపించినప్పుడు, మన పాపములను చూపించినప్పుడు వాటిని ఒప్పుకుని పశ్చాత్తాపడడానికి మనం ఏమాత్రం ఇష్టం లేకుండా ఉంటాం. 1 యోహాను 1:9 ప్రకారము మన పాపములను మనం ఒప్పుకున్నప్పుడు వాటిని క్షమించుటలో, మనల్ని నీతిమంతులుగా తీర్చుటలో మన దేవుడు ఎంతో నమ్మకమైన వాడు. God is still waiting that He wants to prove that He is faithful through you and my life. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితం ద్వారా, నా జీవితం ద్వారా దేవుడు తన యొక్క నమ్మకత్వాన్ని రుజువుపరచుకోవాలని ఆయన ఇంకా వెదుగుతూ, ఎదురు చూస్తూ, కోరుతూ ఉంటున్నాడు. That's why in the least, if you are faithful, God will use you and me as a real medicine for the healing of our life and others. ఈ కారణాన్ని బట్టే మనకి ఇవ్వబడినటువంటి ఆ యొక్క చిన్న దానిలో మన నమ్మకత్వం కలిగి ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఉపయోగించుకుని, మనల్ని వాడుకుని ఒక నమ్మకమైన రాయబారిగా, ఒక మంచి ఔషధంగా మనల్ని మార్చాలని కోరుతూ ఉంటున్నాడు. The same way combination of liquid, it should identify with other things. Then only it can become a real liquid form, and it will heal many people in many forms.
ఆ రీతిగా అనేక మందికి స్వస్థత, మంచి ఆరోగ్యము తీసుకువచ్చే ఆ యొక్క ద్రవ రూపకములో ఉన్నటువంటి ఔషధము ఆ రీతిగా మారాలంటే అది వేరే పదార్థంతో కలిసి ఆ రీతిగా తన గుణమును మార్చుకోవాల్సి ఉంటున్నది. But it's very sad thing that we are not be prepared for the healing of the believers and the churches and the families. అయితే ఎంతో దుఃఖకరమైనటువంటి విచారకరమైన విషయం ఏమిటంటే ఈ రీతిగా విశ్వాసుల యొక్క స్వస్థత కొరకు, కుటుంబాల స్వస్థత కొరకు ఒక మంచి ఔషధంగా మారుటకు మనకి ఏమాత్రం ఇష్టం లేకుండా ఉంటున్నది. Other thing, when I was in Vellore, I experienced a very bad thing regarding this medicine. ఈ యొక్క ఔషధం గురించి ఆ యొక్క వెల్లూరు స్థలంలో ఉన్న సమయంలో నేను ఒక బాధాకరమైన అనుభవాన్ని కూడా కలిగి ఉన్నాను. I used to go from my house to the church and involve in all the ministries and works and all the responsibilities. నా ఇంటి నుంచి ఆ యొక్క వెల్లూరులో ఉన్నటువంటి మందిరంకు నేను అనుదినం వెళ్తూ మందిరంలో ఉన్నటువంటి ప్రతి పనిలోనూ, పరిచర్యలోనూ, సేవా పరిచర్యలోనూ నేను నిమగ్నమై పాలు పొందుతూ చేస్తూ ఉండేవాడిని. That time one brother was become very sick. Is a asthmatic complaint. Aesthetic. One brother is sick suddenly. Is asthmatic complaint, asthma. Okay. ఆ దినములలో అకస్మాత్తుగా ఒక సహోదరుడు అనారోగ్యానికి గురి అయి తనకు ఆస్తమా సమస్య వచ్చి ఉంటున్నది. So he has to be taken immediately to the hospital. ఆ సహోదరుణ్ణి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన అవసరం వచ్చింది. He was worker of the CMC hospital as an evangelist. ఆ యొక్క CMC హాస్పిటల్లో సువార్థికుడిగా ఆయన పనిచేస్తూ ఉన్నాడు. So myself and that brother's son, we took him in the rickshaw. That is pulling. Those days, no autos and no facilities. So we took him in the cycle rickshaw. ఆ యొక్క అనారోగ్యానికి గురైన సహోదరుని యొక్క కుమారుడు మేమిరువురు కలిసి ఆ సహోదరుని ఇట్లా చేతులతో లాక్కుని వెళ్ళి ఆ యొక్క రిక్షాలో తీసుకెళ్లి ఆ దినాలలో ఎటువంటి రవాణా సాధనాలు లేవు కనుక ఆ యొక్క చేతులతో లాక్కుని వెళ్ళే రిక్షాలో తీసుకుని వెళ్ళాము. Whenever he gets this, he will take one particular injection only from CMC hospital. ఆయన ఆ యొక్క CMC వెల్లూరు హాస్పిటల్ నుంచి ఒక ప్రత్యేకమైన ఇంజెక్షన్ తీసుకున్నప్పుడు ఆయన స్వస్థత పొందుకునేవాడు. So we took him hurriedly and put him in casualty. We brought the chart, and there are doctors, they are called house surgeons. So we told him, this is the injection we need to give. Please do give him immediately. He can be all right. మేము త్వరగా యొక్క సహోదరుని క్యాజువాలిటీ డిపార్ట్మెంట్ తీసుకువెళ్ళింటున్నాం. అక్కడ ఉన్నటువంటి హౌస్ సర్జన్స్ తో అనగా డాక్టర్స్ తో పలానా ఇంజెక్షన్ ఇస్తే ఆ యొక్క మా సహోదరునికి మంచిగా అవుతుంది కనుక త్వరగా ఆ ఇంజెక్షన్ ఆ మందుని ఇవ్వమని మేము వాళ్ళని కోరి ఉంటున్నాం. Of course, there were many patients were there. So they put the chart aside and they were little careless of taking his treatment. అక్కడ అనేక మంది ఇంకా ఇతర పేషెంట్స్ ఉన్న కారణం బట్టి ఆ యొక్క చాట్ ను పక్కన పెట్టి వారు వెంటనే ఆ వైద్యం అందించే విషయంలో కొంత నిర్లక్ష్యం చూపించినారు. But he was ailing very much and we were requesting him, please do the needful. ఆ సహోదరుడు కొంచెం ఎంతో బాధపడుతున్న కారణం బట్టి త్వరగా వైద్యము చేయండి అని మేము వారిని బతిమలాడుతూ వచ్చాం. So one of the our surgeon, he took an injection which was kept for somebody without his knowledge. He has taken and given him on the spot. He died. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క చూడడానికి వచ్చిన హౌస్ సర్జన్ ఆ డాక్టరు ఏమాత్రము సరిగా చూసుకోనకుండా ఎంతో నిర్లక్ష్యముతో ఇతరుల కొరకు ఉంచినటువంటి ఆ యొక్క ఇంజెక్షన్ తీసుకుని వచ్చి ఈ సహోదరునికి ఇచ్చి ఉంటున్నాడు ఎంతో నిర్లక్ష్యపూరితంగా. ఆ కారణం బట్టి ఆ సహోదరుడు వెంటనే మృతి చెందినాడు. It has a reaction, that's why he died. A wrong injection, a wrong medicine.
తప్పు మందు అనగా తప్పు ఇంజెక్షన్ ఇచ్చిన కారణం బట్టి అది రియాక్షన్ వచ్చి ఆ వెంటనే సోదరుడు చనిపోయే అవకాశం వచ్చింది. The son felt very bad and cried a lot. What, doctor? What you have done? It's ordinary injection which you could have given, but you brought a death, a great sorrow in our family. ఆ సందర్భంలో తన తండ్రి చనిపోయిన కారణం బట్టి ఆ కుమారుడు ఎంతగానో విలపించి డాక్టర్తో అన్నాడు, అయ్యో డాక్టర్ గారు ఎంత పని చేశారు మీరు, ఏదో సాధారణమైన ఇంజెక్షన్ తీసుకొచ్చి ఇవ్వాల్సిన దానికి బదులుగా మీరు తప్పు ఇంజెక్షన్ ఇచ్చి మా కుటుంబంలోకి మరణం తీసుకుని వచ్చి మమ్మల్ని ఎంతో దుఃఖాక్రాంతులుగా చేసినారని కుమారుడు ఎంతగానో విలపించి ఉంటున్నాడు. So with a heavy heart we took his body to the church. ఎంతో హృదయ భారముతో ఎంతో బరువైన హృదయాలతో సహోదరుని యొక్క ఆ శవమును తీసుకొని మేము మందిరానికి వెళ్ళాం. Why I'm telling? Because these are the days many people they behave, act as if they are very good ambassadors, faithful ambassadors, though they may call themselves, but they give wrong medicine, wrong counsel, wrong guidance, and many people are dead and gone spiritually. ఎందుకు ఈ యొక్క సందర్భాన్ని ఈ యొక్క జరిగిన సంగతిని మీకు తెలియజేశానంటే, నేటి దినాల్లో మనం గమనించినట్లయితే అనేక మంది ఈ యొక్క దుష్ట రాయబారులు, అపనమ్మకమైనటువంటి రాయబారులు ఉన్న కారణం బట్టి వారు తప్పు మందులు, తప్పు ఔషధములు ఇస్తున్న కారణం బట్టి అనేక మంది మందిరాలలో, కుటుంబాల్లో ఆత్మీయ స్థితి చచ్చిపోయిన స్థితిలో ఉండి వారు ఆ యొక్క చనిపోయే స్థితిలో అనగా దేవుని యొద్ద నుంచి వదిలిపెట్టి పక్కకు లోకానికి వెళ్ళిపోతూ ఉంటున్నారు. What a sad thing which is happening in these days. ఈ యొక్క దినాల్లో ఇటువంటి ఎంతో దుఃఖకరమైన విషయాలు జరుగుతూ ఉంటున్నాయి. So that's why God is searching for a faithful ambassadors. ఈ కారణాన్ని బట్టి నమ్మకమైన రాయబారుల కొరకు దేవుడు వెతుకుతూ ఉంటున్నాడు. Secondly, in 2 Corinthians chapter 5 verse 19 and 20. రెండవదిగా 2 కొరింథీ 5వ అధ్యాయం 19, 20, 21 వచనాలు. Or you can read from 18 to 21. 2 కొరింథీ 5వ అధ్యాయం 18 నుంచి 21 వరకు చదువుకుంటాం. సమస్తమును దేవుని వలన అయినవని ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్య మనకు అనుగ్రహించెను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యము మాకు అప్పగించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షంగా మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాము. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. So in this we read very clearly, when we are really become an ambassadors, we bring the people into the contact or into the fellowship with God and God people. ఈ యొక్క వాక్య భాగంలో మనము అర్థం చేసుకున్నట్లయితే, మనం ఎప్పుడైతే నిజమైన నమ్మకమైన రాయబారులుగా ఉంటామో అప్పుడు దేవుని ప్రజలను దేవుని మందిరంలోనికి దేవునితో సంబంధం కలిగి ఉండేటకు తీసుకొని వచ్చే వారంగా ఉంటాం. These are the days many know how to compromise, but they don't know how to reconcile or bring reconciliation with God. నేటి దినాల్లో ఈ దినాలు ఏ రీతిగా ఉంటున్నాయంటే, అనేక మంది ఏ రీతిగా ఇతర విషయాలతో కలిసిపోవాలని నేర్చుకుంటున్నారు, కానీ ఏ రీతిగా దేవుని యొక్క మందిరంలోనికి సమాధానము లేకపోతే సమ్మతిని తీసుకుని రావాలో ఆ విషయాలు తెలుసుకోకుండా ఉంటున్నారు. Why these are the days many families ruined, many churches ruined, many individuals ruined, because they don't know how to reconcile with God, but they have the spirit of compromising.
దేవునితో ఏ రీతిగా సమాధాన పడాలి అనే విషయాన్ని ఎరుగని కారణం బట్టి ఇతర విషయాలతో కలిసిపోవటం ఎంతో ఇష్టం చూపిస్తున్న కారణం బట్టి నేటి దినాల్లో అనేక కుటుంబాలు, అనేక వ్యక్తిగత జీవితాలు, అనేక సంఘాలు ఈ రీతిగా నశించిపోతూ ఉంటున్నాయి. If somebody says, you will say yes. If other person says, you will say yes. But he will not stand for the truth. ఎవరన్నా ఒక వ్యక్తి ఏదైనా చెప్తే సరే అంటారు, ఇంకొక వ్యక్తి ఏదైనా చెప్తే సరే అంటారు. ఆ రీతిగా సత్యం కొరకు నిలబడలేని స్థితిలో అనేక మంది ఉంటూ ఉన్నారు. So that's why these other days, lot of confusions have come in our places. ఈ కారణం బట్టి నేటి దినాల్లో మన స్థలాల్లో, మన ప్రాంతాల్లో ఇటువంటి అనిశ్చితి, ఇటువంటి గందరగోళము అనేక స్థలాల్లో వచ్చి ఉంటున్నది. That's why Paul the Apostle, with a great burden, is expecting a true ambassadors who are reconciling spirit, or teaching the reconciling spirit to the people of God. ఈ కారణం బట్టి భక్తులైనటువంటి పౌలు గారు ఎంతో భారంతో ఈ మాట రాస్తూ ఉంటున్నాడు. ఎవరైతే నిజమైన నమ్మకమైన రాయబారులో అట్టివారు దేవునితో సమాధాన పడే స్థితిని తన బిడ్డలకు తీసుకుని వస్తారని చెప్తూ ఉంటున్నాడు. In verse 20, the last part, he says, I plead so that the people may know how to reconcile. 20వ వచనం చివరి భాగంలో మనం గమనించినట్లయితే, ప్రజలు దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఆయన బతిమలాడుతూ ఉంటున్నాడు. బతిమాలి కొంచున్నాడు. What a beautiful word. See, dearly beloved, God is expecting that we should stand as a living ambassadors so that we may bring peace in our individual, personal life and family life and church life. కనుక ప్రియులారా, ఆ రీతిగా మన వ్యక్తిగత జీవితాల్లో, కుటుంబ జీవితాల్లో, సంఘ జీవితాల్లో ఇటువంటి నిజమైన దేవునితో సమాధాన సంబంధమైనటువంటి స్థితిని తీసుకుని వచ్చే నిజమైన నమ్మకమైన రాయబారులుగా మనం ఉండాలని దేవుడు మన పక్షంలో అందరిని కోరుతూ ఉంటున్నాడు. Otherwise, we'll be hypocrites. We'll not bring any blessing to our life or to the church or families, and we ruin the work because we listen to the Satan and his counsel and his views. ఆ రీతిగా నమ్మకమైన రాయబారులుగా ఉండకపోతే మనము సాతాను యొక్క మాట విని వాడి శిష్యులుగా మారి మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో, మన యొక్క సంఘ జీవితాల్లో, మన యొక్క కుటుంబ జీవితాల్లో నాశనం తీసుకుని వస్తూ కపటోపాయం కలిగినటువంటి అపనమ్మకమైనటువంటి రాయబారులుగా మనం ఉండే అవకాశం ఉంటుంది. There is a hidden truth. When we don't know how to forgive one another, accept one another, we cannot be a true ambassador. అక్కడ ఒక మాట ఏమిటంటే, మనము ఇతరులను అంగీకరించకుండా, ఒకరినొకరు క్షమించుకొనకుండా మనము నమ్మకమైన రాయబారులుగా ఏమాత్రము ఉండలేము. For an example, we read book of Romans chapter 15 verse 7. Romans chapter 15 verse 7. ఉదాహరణకు రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 7వ వచనం మనం చదివినట్లయితే, కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకున్న ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకరినొకడు చేర్చుకొనుడి. See, God has accepted me, though he has seen many faults and many downcoming, that means downfalls, hypocrisy. Yet, when we confess, he has forgiven and he has taken and made us to be seated along with him. నాలో వేషధారణ ఉన్నప్పటికీ, నాలో ఎన్ని పతనములు, ఎన్నో పడిపోయిన స్థితులు ఉన్నప్పటికీ కూడా దేవుడు నన్ను అంగీకరించి నన్ను చేర్చుకొని క్రీస్తుతో కూడా ఆ యొక్క ఉన్నత స్థలములలో నన్ను ఆసీనుడిగా చేసి ఉంటున్నాడు. I expect God should really forgive me and accept me. How come when somebody has fallen, somebody has mistaken, somebody has gone astray, when he is asking us pardon, forgiveness, why can't I forgive? దేవుడు నన్ను క్షమించాలి, దేవుడు నన్ను అంగీకరించాలి, దేవుడు నన్ను చేర్చుకోవాలని నేను కోరినప్పుడు నేనెందుకు ఇతరులను అంగీకరించలేకపోతున్నాను? నేనెందుకు ఇతరులను స్వీకరించలేకపోతున్నాను? నేనెందుకు ఇతరులను చేర్చుకోలేకపోతున్నాను?
That's why we bring restless life to the people, no peace, no joy, and always separated life. ఈ That కారణం means బట్టి divisions. ఈ కారణం బట్టే మనము ఇతరుల జీవితాల్లో, మన సంఘ జీవితాల్లో, కుటుంబ జీవితాల్లో, మన వ్యక్తిగత జీవితాల్లో ఆ యొక్క శాంతి, సమాధానము, సంతోషాన్ని లేకుండా చేసుకుని ఏమాత్రము నెమ్మది లేనటువంటి ఎంతో గందరగోళమైనటువంటి పరిస్థితిని మనం తెచ్చుకుంటూ ఉన్నాం. Another 5 more things are there, and another some other things also is there. So just want to stop here because I want the people to understand the few thoughts and also the little time they can listen very carefully. ఇంకా 5 విషయాలు ఉంటున్నాయి. అంతేకాకుండా ఇంకా అనేక విషయాలు ఉంటున్నాయి, చెప్పాలని కోరుతూ ఉంటున్నాను. అయితే ఇక్కడ నేను ఆపాలని కోరుతూ ఉంటున్నాను. ఎందుకంటే చెప్పబడినటువంటి కొన్ని మాటలు, కొన్ని తలంపులు అయినప్పటికీ అవి మన హృదయాల్లో పని చేయనట్లు మరియు విన్నటువంటి వారందరూ కూడా వాటి విషయమై ఆలోచిస్తూ వాటి గురించి మనన చేయాలని నేను ఇక్కడ ఆపాలని కోరుతూ ఉంటున్నాను. We may have to go another 2 sessions, whatever it may be. Today's thought is God is expecting a person ambassador as a medicine. Secondly, God is expecting a person who is a reconciler as an ambassador. ఇంకా మనము 2 వర్తమానాలు వినబోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ముఖ్య అంశము, ప్రాముఖ్యమైనటువంటి మాట ఏమిటంటే నమ్మకమైన రాయబారి మరియు సమాధానమును తీసుకొని రాగలిగినటువంటి రాయబారి అట్టి వారి కొరకు దేవుడు వెదుకుతూ ఉంటున్నాడు. It should be a medicine, it should be a reconciler. ఆ నమ్మకమైన రాయబారి మంచి ఔషధముగాను మరియు సమాధానం తీసుకుని వచ్చే రాయబారిగా ఉండాల్సి ఉంటుంది. Let us search our hearts and come and sit in the presence of God. Lord, show me what is my situation. కనుక ప్రియులారా, మనల్ని పరీక్షించుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో కూర్చుని, ప్రభువా నాలో ఏ లోపం ఉంది, ఎక్కడ తప్పు ఉంది, నన్ను ఎక్కడ నేను సరి చేసుకోవాలో నాకు చూపించని మనం ప్రార్థించుకుంటాం.